లోకేష్ అన్న గారు రాష్ట్రం మొత్తం మీద యువగలం పాదయాత్ర చేశారు. యువగలం మొత్తం మీద చేసినప్పుడు మధ్యలో చిన్న అవాంతరం జరిగింది. మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్టు చేయడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అన్న గారు తన భుజాల మీద వేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి బయటకు తీసుకొని రావడానికి, మరొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపించడానికి ఒక 2 నెలలు ఆ రోజు బ్రేక్ తీసుకోవడం వల్ల ఇచ్చాపురంలో ముగించాల్సినటువంటి పాదయాత్ర ఇక్కడి వరకు రాలేకుండా పోయాం. మనమందరం బాధపడ్డాం. ఇంత చక్కగా జరుగుతున్నటువంటి పాదయాత్ర ఒక్క అడుగు మా లోకేష్ అన్న ఎక్కడికి వస్తే దద్దరిల్లే విధంగా మా తాలూకా ఉత్తరాంధ్రలో కూడా మేము చూపిస్తామని ఎంతో ఆశతో ఆ రోజు ఎదురు చూశాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయాం. కానీ ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా వస్తాను, ప్రతి నియోజకవర్గం కూడా వస్తాను, మన కార్యకర్తలతో కలుస్తాను, కార్యకర్తలకి నేనున్నాననే భరోసా ఇస్తానని ఆ రోజు మేము ఈ నాయకులుగా ఎవరు వెళ్లి కలిసినా సరే లోకేష్ అన్న మాట ఇవ్వడం జరిగింది. మాట మీద నిలబడేటటువంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు. అందుకనే ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నా సరే ఆ రోజు తిరగలేకపోయాను కాబట్టి మళ్ళీ ప్రాంతాలన్నీ కూడా నియోజకవర్గాలన్నీ కూడా తిరగాలనే ఆలోచనతో ఈ రోజు శంఖారావం పూనుకొని మన అందరి ముందుకు వస్తున్నాడు మన లోకేష్ అన్న. మన అందరికీ కూడా మహాభారతం తెలుసు. ఆ రోజు శ్రీకృష్ణుడు శంఖారావం పూనుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంఖారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణుడిలాగా లోకేష్ అన్న ఈ రోజు శంఖారావం పూనుకొని ముందుకు వస్తున్నాడు. పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు. నాతో పాటు కదలి రండి, నాతో పాటు మీరు నడవండి. ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండని శంఖారావం పూనుకుంటూ ముందుకు వస్తున్నాడు. ఈ శంఖారావం మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆడపడుచుల కోసం, మన రైతుల కోసం, మన యువకుల కోసం, మన ఇచ్చాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం. మీ అందరికీ కూడా తెలుసు. ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు. ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గాని ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మీరు చూశారు, నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగుపడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి? సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఆయన ఢిల్లీ వచ్చి పార్లమెంటుకు వస్తే ఒక్క ఎంపీ కూడా ఆశగా మా నాయకుడు వచ్చాడని వెనక్కి తిరిగే పరిస్థితుల్లో కూడా ఈ రోజు లేరనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈ రోజు అర్థమైపోయింది. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్నటి వరకు ఎంపీలు చక్కగా ఢిల్లీలో తిరిగారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడన్నారో ఒకరు దుబాయ్ పారిపోయారు, మరొకరేమో ఆంధ్రాకి పారిపోయారు, మరొకరు ఎవరు కాన్స్టిట్యున్సీలకి వెళ్ళిపోయారు. ఈ దుర్మార్గుడి దగ్గర మరి ఉండలేము, మన తాలూకా పరువు మనం తీసుకోలేమని ఎంపీలే ఈ రోజు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు, ఎమ్మెల్యేలు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంతో నమ్మకంతో నిలబెట్టినటువంటి ప్రజాప్రతినిధులే ఆయనకి దూరంగా ఉంటే నమ్మక ద్రోహం చేసినటువంటి ప్రజలు మనమందరం ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలో మీరందరూ కూడా రేపు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చాపురం నియోజకవర్గంలో మాకెక్కడ కూడా సందేహం లేదు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నా, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నట్టు ఉన్నా ఇచ్చాపురంలో మాత్రం ఎప్పుడు కూడా ఒకే తీరు, తెలుగుదేశం పార్టీ తీరు. ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మన ఇచ్చాపురం నియోజకవర్గం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం. యుగ పురుషుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో గాని ఇచ్చాపురం నియోజకవర్గానికి రాసినటువంటి పసుపు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నాయకులు వచ్చినా సరే ఆ పసుపుని చెరపలేకపోయారు. ఈసారి కూడా అదే రకంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇచ్చాపురం నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాలి. భయపెట్టాలని చూస్తున్నారు. ఆఖరి అస్త్రం కింద జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా వెళ్లి ప్రజల దగ్గర ఓట్లు అడిగేటటువంటి దమ్ము ధైర్యం లేదు. అందుకనే ఎవరెవరినో పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టి మరీ ఓట్లేయాలని అడుగుతున్నాడు. అందుకనే ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభ సాక్షిగా అడుగుతున్నాను. పెద్ద పెద్ద తుఫానులు వచ్చాయి, మనకి ఎవరమైనా భయపడ్డామా అని మీ అందరికీ కూడా అడుగుతున్నాను. తిత్లీ తుఫాను వచ్చింది, నీలం తుఫాను వచ్చింది, ఫైలిన్ తుఫాను వచ్చింది, ఎన్నెన్నో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి. కానీ ఇచ్చాపురం నియోజకవర్గ గుండెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరకుండా ఉందనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
ప్రకృతి విధించినటువంటి విపత్తులకే భయపడకుండా ముందుకు నడిచినటువంటి వాళ్ళం. మనం గెలిపించి కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని భయపెడతాడంటే మనం భయపడతామా అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా ముందుకు రావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలదే గెలుపు ఉండాలి కానీ ఏ నాయకుడిది కూడా ఉండకూడదు. అందుకనే రాబోతున్నటువంటి కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎంతవరకు కూడా అభివృద్ధి జరిగిందనంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. జియోలు తీసుకొని వచ్చి ఆ పనులన్నీ కూడా ప్రారంభించాం. ఆ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆ రోజు ఉద్దానం గురించి మాట్లాడితే డయాలిసిస్ సెంటర్లు కూడా అన్ని ఏర్పాటు చేశాం. పెన్షన్లు అందరికీ ఇప్పించే విధంగా చేశాం. ఇల్లు పట్టాలు ఇప్పించాం. చంద్రన్న బీమా చేశాం. పెళ్లి కానుక ఇచ్చాం. అలాగే సంక్రాంతి కానుకలు ఇచ్చాం. ఎన్నో పసుపు కుంకుమ ఇచ్చాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చేశాం. ఇచ్చాపురం నియోజకవర్గం 4 దిక్కులు కూడా చూసుకుంటే ఇటు ఒరిస్సా వెళ్లడానికి గాని, అటు సముద్ర తీర ప్రాంతాల్లో గాని ఎక్కడికి చూసినా సరే బ్రహ్మాండమైనటువంటి రహదారులు, బ్రిడ్జిలు కూడా మనం ఏర్పాటు చేశాం. ఆ రోజు మనకున్నటువంటి కెనాల్స్ కూడా రైతులకి సాగునీరు కోసం ఏవైతే ఉన్నాయో సుమారు 4 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టేసరికి ఆ రోజు ప్రభుత్వం లేకుండా పోయింది. ఈ పెద్దలందరూ కూడా వచ్చారు. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆ రోజు ఎన్ని రకాలుగా కోతలు కూశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వదు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని 5 సంవత్సరాల్లో ఒక్క కెనాల్లో కూడా తట్టడి ఇసుక మోయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అందుకనే రైతులకి మళ్ళీ న్యాయం జరగాలనంటే, సాగునీరు ఇక్కడ చక్కనటువంటి పరిస్థితుల్లో ఉండాలనంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.